దాని గురించి బిల్డప్ ఇవ్వడం ఆపండి. అదే కదా డైలాగులు ఎవరైనా చెప్తారు. ఈ బాక్సింగ్ బ్యాగ్ ని కొడితే అప్పుడు తెలుస్తుంది. దానికేం తెలుసురా బాక్సింగ్ గురించి? అంటే ఏంటి? కొంపదీసి ఇప్పుడు ఫ్రెండ్ను బాక్సింగ్ చేయమంటారా ఏంటి? అబ్బా ఆహా, ఇప్పుడు చేయమంటే ఆవిడ బాక్సింగ్ చేసేస్తుందా? సరేరా, నేనే చేయమంటున్నాను. అమ్మ పల్లవి, దా ఈ బ్యాగ్ తో నీ పంచ్ పవర్ ఏంటో చూపించమ్మా. ఎందుకు? కాసేపట్లో పోటీ స్టార్ట్ అవుతుంది. అంతవరకు ప్రాక్టీస్ చేయాల్సిందే నువ్వు, పార్టిసిపేట్ చేయాల్సిందే నువ్వు. చూసారా, పంచి కొట్టమే అంటే ఎందుకని వెనక్కి తగ్గిపోతుంది. అందుకే డైలాగులు చెప్పడం కాదమ్మా, దమ్ముంటే చేసి చూపించాలి. వెళ్ళమ్మా వెళ్ళు. నా కొడుకు బాక్సింగ్ చేస్తుంటే చూసావుగా, ఛాలెంజ్ చేసావుగా. నువ్వు కొడితే ఎలా ఉంటుందో నేను చూస్తాను. వెళ్ళు, దా అమ్మా దా, వెళ్ళమ్మా. వెళ్ళు రామ్మా. ఏమి వాళ్ళందరూ ముచ్చట పడుతున్నారు, ఒకసారి వెళ్ళి నీ పంచ్ పవర్ ఏంటో చూపించు. అబ్బబ్బబ్బబ్బా, ఎవరికి వాళ్ళు బిల్డప్లు ఇచ్చేస్తున్నారు కదా. దమ్మదా చూపి. వచ్చిందమ్మా మేడం క్యూరీ. ద గ్రేట్ బాక్సర్ పల్లవి ఇప్పుడు పంచింగ్ బ్యాగ్ ని పంచ్ అయిపోతుంది. దెబ్బకి బ్యాగ్ బద్దలైపోతుంది. బావగారు, మీ మీదున్న నమ్మకంతోనే ఆంటీ ఈ పోటీకి ఒప్పుకున్నారు. తెలుసు అక్షిత, మా అమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను. మన కాలేజ్ని దక్కించుకొని తీరుతాను. మన తరఫున బాక్సింగ్ లో పార్టిసిపేట్ చేసేవాడు ఎక్కడ్రా? నమస్తే అన్నా. నువ్వు నాకివ్వాల్సింది మర్యాద కాదు, గెలుపు. ఈ పోటీలో గెలిచి ఆ కాలేజ్ తాళాలు నా చేతుల్లో పెట్టాలి. తప్పకుండా అన్నా. నా గురించి తెలుసు కదా, ఇప్పటి వరకు నేను ఎన్నో కాంపిటీషన్స్ లో ఎంతో మందిని మట్టి కరిపిచ్చేశాను. వాడు చూస్తే హైట్ ఉన్నాడు కానీ పిట్టలా ఉన్నాడు. గట్టిగా నా తొడంత కూడా లేడు. ఒక్క కిక్కుతో నేలకు కరిపిస్తానన్నా. శభాష్. ఓరి నాయనో, వీడేంటి ఇంతున్నాడు? ఈ భిక్షపతి గడి తరపున పోటీలో దిగేది వీడా? అన్నయ్య, రెడీ అయిపోయావా? ఏ, నువ్వు డ్రాప్ అయిపోవడం బెటర్ ఏమోరా. ఏం మాట్లాడుతున్నావురా? ఆ భిక్షపతి తరపున రింగులోకి దిగేవాడిని చూస్తుంటే ఎవ్వరికి నోటి వెంట మాటలు రావు మమ్మీ.
వాడు మనిషిలా లేడు, చిన్న సైజు హంకులా ఉన్నాడు. వాడి పర్సనాలిటీ చూస్తుంటే చంటి, ఈ కాంపిటీషన్ లో ఎలాగైనా గెలిచి కాలేజ్ ని దక్కించుకోవాలని ఈ భిక్షపతి అలాంటి వాళ్ళని వెతికి మరీ తెచ్చుంటాడు. వాడంత బలవంతుణ్ణి తీసుకొచ్చినా నా చేతిలో మట్టి కరవాల్సిందే. కరెక్ట్ గా చెప్పావు చరణ్. చరణ్ ఎంకరేజ్ చేయడం తప్పు కాదు, కానీ ఎదుటి వాళ్ళ బలాన్ని కూడా అంచనా వేయకుండా ముందుకు వెళ్లడం అంత మంచిది కాదు. అంటే ఏంటి, బావగారిని డిస్కరేజ్ చేస్తున్నావా? నేనేం డిస్కరేజ్ చేయట్లేదు. బాక్సింగ్ అంటే బలానికి సంబంధించిందే కాదు, తెలివికి సంబంధించింది కూడా. కాంపిటీషన్ ప్రారంభించవచ్చు. చంటి చెప్పింది నిజమే ఆంటీ. వాణ్ణి చూడండి ఎలా ఉన్నాడో. వాడెలా ఉన్నా విన్ అయ్యేది మాత్రం చరణే. నాకు ఆ నమ్మకం ఉంది.